రాష్ట్ర ప్రభుత్వంలో గాని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కనుసలో నడిచిన ప్రభుత్వాలు. అటు గుజరాల్ గారు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నా, దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నా వాళ్ళందరినీ నేనే ప్రధానమంత్రిని చేశాను, కేవలం నా ఆధారంతోనే వాళ్ళు పాలిస్తున్నారు, నేనే చక్రం తిప్పే వ్యక్తిని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ తేకపోవటం అయితేనేమి, లేకపోతే బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తేకపోవటం అయితేనేమి ఏమీ చేయలేదు. మంత్రి పదవులు కూడా వద్దంటూ తన పైన వచ్చినటువంటి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికో, లేకపోతే తన పైన వస్తున్నట్టు ఆరోపణలను పైనుంచి విచారణ జరగకుండా ఉండటానికో తాను ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చిన విధంగా కనపడుతుంది. ఇక్కడ 1997లో తల్గి స్టాంపుల కుంభకోణం జరిగినప్పుడు దాదాపుగా 30 నుంచి 40 వేల కోట్లలో అనేక మందిమైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నట్టుగా అనేక ఆరోపణలు వచ్చినాయి, చాలా రుజువు కూడా అయినాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు విచారణ జరగలేదో అన్న దానిపైన ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అంశాలు. తను పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గా, ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ను తనే నిలబెట్టాను, తనే నిర్ణయించానని చెప్పుకున్న రోజులు కూడా ఆ రోజులే అన్నది కూడా మనం గుర్తెరగాలి. ఆ స్టాంపుల కుంభకోణం విషయం అటు పక్కన పెడితే అనేకమైన ఆరోపణలు వచ్చినాయి, కానీ ఇతని పైన మాత్రం విచారణ జరగలేదు. అది ఎందుకు జరగలేదు అన్నదో చంద్రబాబు గారు ఒకసారి చెప్పాలి. అదేవిధంగా 2002లో తాలూకా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ లో అనేక ఆధారాలతో సహా వాళ్ళు బయటపెట్టారు. ఆ సమయంలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తనకున్నటువంటి హోటల్స్ మలేషియాలో అయితేనేమి, న్యూయార్క్ లో అయితేనేమి, సింగపూర్ లో అయితేనేమి అనేకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. అనేకమైనటువంటి బినామీ ఆస్తులతో అత్యంత ధనవంతుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజుల్లో తేల్కా చెప్పింది. ఆ తేల్కా చెప్పిన విధంగా అప్పుడు కూడా ఏ విచారణ కూడా ఆదేశించలేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఓ పక్క మంత్రి పదవులు తీసుకోకుండా, రాష్ట్రానికి ఎటువంటి క్లియరెన్సెస్ తేకుండా, ఓ పక్క కృష్ణా మన రాష్ట్రం ఎంతో ఆధారమైనటువంటి కృష్ణా ఆయకట్టు ఎండిపోతున్నా కూడా ఆ పైన ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నా దాన్ని అడ్డుకోకపోవటం అయితేనేమి, ఇటువంటి అనేకమైనవి మనం చూసినప్పుడు తన పైన వచ్చేటువంటి కేసుల్ని తన పైకి రాకుండా చేసిన విధంగానే ఇక్కడ కనపడుతున్నట్టుగా మాకు కనిపిస్తోంది. 2001 నుంచి 2003 వరకు పనిచేశారనుకుంటాను మిశ్రా గారు. ఆ సమయంలో కూడా ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ ఎంక్వైరీస్ అన్ని కూడా అంటే ఏదన్నా ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువగా ఉంది అని తను డైరెక్ట్ గా ఆరోపించడం చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు తమకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము ఇటువంటి వ్యవస్థలను వాడుకుంటున్నారా అన్న దానిపైన అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. అది మాట్లాడిన మాటలను బట్టి ఆలోచన చేస్తే మరి ఆ రోజు ఇటు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి చంద్రబాబు గారి పైన, అవన్నీ కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు. అంటే తన పైన ఎందుకు దాని ఎంక్వైరీ రాకుండా పైన ప్రభుత్వాలు వాళ్ళు మనుగడ సాధించుకోవడానికి ఈయన పైన ఎటువంటి ఎంక్వైరీ లేకుండా చేశారన్న దానిపైన స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇదే కాకుండా మొన్న జరిగినటువంటి ఎఫ్డీఐలో కూడా ఆయన ఉన్న 4 ఎంపీలు ప్రభుత్వానికి మద్దతుగా ఆబ్సెంట్ అవడం జరిగింది. అంటే ఏ బేరసారాలు కుదుర్చుకున్నాడో, ఎటువంటి ఎంక్వైరీలు తెలిపాలని రాకుండా వాళ్ళతో మాట్లాడుకున్నాడో తెలియదు, కానీ అది జరిగింది మాత్రం వాస్తవం. అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కూడా తను ఏదో ఒక తన పైనటువంటి ఇది ఎంక్వైరీస్ ఏది రాకుండా కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలకు పైన మద్దతు ఇస్తూ వాళ్ళ మద్దతు కూడుకుంటూ చట్టానికి దొరకకుండా తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈయన పాపాలు త్వరలో పండుతాయి, ఖచ్చితంగా పండే రోజు కూడా వస్తుంది. ఎన్నిసార్లు ఇటు మోసం చేస్తాడు అన్న దానిపైన మనం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎంక్వైరీస్ అన్ని కూడా తాను ఎందుకు ఎంక్వైరీ సిద్ధపడడం లేదు అన్న తనకు తాను ఒకసారి ఆలోచన చేసుకొని తను గంటలు అవినీతి పైన కానీ ఇంకొక దానిపైన లక్ష్యలిస్తే బాగుంటుంది. ఈ మధ్యన కొత్త సామెతలు నేర్చుకున్నాడు, కొత్త కథలు చెప్తున్నారు. తను చెప్పేటి ప్రజలు కాదు, తను కూడా నవ్వుకుంటాడు, కానీ పక్కన చూసేవారు కూడా అర్థం కాదు తను ఏం చెప్పాడు అని. నోట్ల కట్టల గురి పైన ఎన్నో వివరణ ఇచ్చాడు. లారీలు అన్నాడు. ఇవన్నీ బాగా చూసింటాడు తన హయాంలో. ఒక లారీకి ఎన్ని కట్టలు పడతాయని దానిపైన కూడా బాగా ఇంట్లో కూర్చొని అనలైజ్ చేసి పెట్టించినట్టున్నాడు వాస్తవంగా చూస్తే. ఇవన్నీ కూడా ప్రజలు అనుకుంటున్నారు తనకు అంత అవగాహన వచ్చిందంటే